శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 97వ శ్లోకము. ఈ శ్లోకంలో కూడా శంకరులు తన మనస్సును మదగజంగానే వర్ణించి భక్తి అనే త్రాడుతో దానిని పట్టుకొని స్థిరమైన బ్రహ్మపదాన్ని చేర్చమని ఈశ్వరుణ్ణి కోరారు. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. ఈ శ్లోకమునకు భావము: ఓ ఈశ్వర, అపరిచ్ఛిన్న స్వరూప, ఈ నా మనస్సు అనే మత్తగజము మిక్కిలి గొప్పది, మదించినది. ఇది విశృంఖల వ్యాపారంతో సంచరిస్తోంది. దీనిని భక్తి అనే త్రాటితో, నీతితో, యుక్తితో గ్రహించి బ్రహ్మస్వరూపుడైన శివుని పాదము అనడి కట్టుకంబమును చేర్చుము. శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు. ఈ శ్లోకంలో కూడా శంకరులు తన మనస్సును మదగజంగా పోల్చి చెప్పారు. అపరిచ్ఛిన్నానంద స్వరూప శంకర ప్రభు, నా మనస్సు అనే ఏనుగు పొగరుబోతు తిరుగుళ్లకు అలవాటు పడి విచ్చలవిడిగా తిరుగుతోంది. అది నాకు లొంగట్లేదు, ఎందుకంటే అది మదించింది, చాలా పెద్దది. దీనిని నయాన భయాన భక్తి అనే త్రాటితో కట్టి స్థాణుపదానికి చేర్చు. మనస్సుకు ఏనుగుతనం అంటే అది ఎవరిని లెక్క చేయకపోవడమే. అది ఒక్క సింహానికి తప్ప దేనికి భయపడకపోవడం. పైగా మనస్సనే గజం మదించినదై అన్నింటినీ అందరినీ అతలాకుతలం చేస్తోంది. ఇది గరీయాన్ అనగా చాలా పెద్దది కాబట్టి దాని విజృంభణ సైతం వయస్సుకు, దేహం యొక్క ఔన్నత్యానికి తగినట్లుగా హెచ్చుగానే ఉంటుంది. దానిని పట్టుకోవడానికి శరీర బలం పనికిరాదు, నేర్పు ఉండాలి. నయము అంటే నేర్పు. దాన్ని భక్తి అనే త్రాడుతో కట్టాలి. భక్తి అనే త్రాడు తెగనిది, త్రెంచరానిది. అందుకని ఆ త్రాడును ఉపయోగించమని మనవి చేశారు. ఇలా కట్టిన మనస్సనే ఏనుగును స్థాణుపదం అనగా శాశ్వతమైన బ్రహ్మ పదవికి చేర్చుము అని శివుని ప్రార్థించారు. శంకరులు మనస్సును నియంత్రించుకోవడానికి మన ప్రయత్నానికి స్వస్తి చెప్పి పూర్తిగా భగవంతునికే బాధ్యతను అప్పచెప్పమన్నారు. భగవద్గీతలో చివర సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలు విడిచి నన్నే శరణు కోరు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనగా నేనే పాపాలన్నింటి నుండి విడిపిస్తాను, విచారింపకు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. శంకర భగవత్పాదులు కూడా చివరకు ఇదే ఉపాయం చెప్తున్నారు. భక్తిని దృఢపరచుకొని సంపూర్తిగా పరమేశ్వరుని పాదాలను శరణు కోరండి, మీ మనస్సు సంగతి ఆయనే చూస్తాడు అని తేల్చి చెప్పారు. అలా చేస్తేనే మనకు స్థిరమైన బ్రహ్మపదం దక్కుతుందని తెలిపారు. శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్య వ్రాస్తూ భగవంతునిపై భారం వేసి స్థిమితంగా కూర్చోవాలన్నారు. మనస్సు అనే మదపటేనుగును భక్తి అనే త్రాటితో యుక్తిగా పట్టుకోవాలన్నారు. ఏమిటి ఆ యుక్తి అంటే, పైన చెప్పినట్లు మనస్సును బంధించాలనే నీ పట్టుదలను విడిచిపెట్టి భారం అంతా భగవంతుడి మీద వేసి స్థిమితంగా కూర్చోవటమే అన్నారు. అప్పుడే మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి శక్తి పనిచేస్తుందన్నారు. ద్రౌపది తన మాన సంరక్షణ కోసం ఎంతో పట్టుదల వహించి చివరకు తన దృష్టిని కృష్ణుడిపైన పెట్టింది. ఆమె అభిమానం అనే ముసుగును తీసివేయగానే ఆ కృష్ణుడి కటాక్ష వీక్షణములే ఆ అక్షయ వస్త్రాలుగా ఏర్పడి ద్రౌపది మాన సంరక్షణను చేశాయని వారు గుర్తు చేశారు. విద్యుత్ శక్తి యంత్రాలను నడిపినట్లే భగవంతుని శక్తియే బ్రహ్మాండాన్ని అంతటినీ నడుపుతోంది. మనకు సొంతంగా ఏ విధమైన శక్తి లేదని వివేకంతో గుర్తించటమే యుక్తి. నయేన అన్న పదానికి అదే అర్థం. ఆ యుక్తితోనే మనస్సు అనే గజాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని పరమేశ్వరుని పాదానికి ముడిపెట్టాలి. అప్పుడు మనస్సుకు స్థిమితత్వము ఏర్పడుతుంది, మనకు కూడా స్థిమితత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా హృదయంలో పరమశాంతి ఏర్పడుతుందని ఈ శ్లోకం యొక్క పరమాశయము. శృతి స్మృతులన్నీ భగవత్పాద పద్మాలను శరణు వేడాలని,
అదే సర్వశ్రేష్టమైన ధర్మమని ఏకగ్రీవంగా హెచ్చరించాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని శంకర భగవత్పాదులు తమ షట్పదీ స్తోత్రంలో ఇలా వ్రాశారు: నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. దయామయుడైన ఓ శ్రీ మహావిష్ణు, నీ పాదాలను శరణు వేడుతున్నాను. శ్రీరామానుజాచార్యుల వారు కూడా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనే ద్వయమంత్రాన్ని ప్రచారం చేశారు. భగవద్భక్తులు భగవంతుని పాదాలను శరణు వేడుకోవాలన్నదే ఈ శ్లోకం చెప్పే పరమ రహస్యం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.